మనలో ఉన్న దొంగలు బయలుదేరారు చాలామంది. స్టాప్ ఎట్, తాపేయాలి ఇలాంటివన్నీ. ఇంత గట్టిగా చెప్పాడు ఎవడని ఉంటాడా? మనకెందుకండి ఎవరు ఎలా పోతే, మనకెందుకా? నువ్వు నమ్ముతున్న గ్రంథాన్ని అసలు వినకుండానే పోతున్నారు కదా. ఏమండి ఈరోజు నేను చెప్పిన దాంట్లో మతం ఉందా, నిజం ఉందా? నేను ఇప్పటివరకు మీరు కొద్ది నిమిషాలే విన్నారు. ఈ కొద్ది నిమిషాల్లో నేను మతాన్ని చెప్పానా, నిజం చెప్పానా? నిజాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాలి, నిజాన్ని ఒప్పించాలి చేతనైతే. పౌలు గారు ఏం చేశారండి? ప్రారంభ శతాబ్దంలో ఆయన ఏం చేశారు తెలుసండి? సమాజ మందిరములలో ప్రసంగించుచు, తర్కించుచు, ఒప్పించాడు ఆయన. మరి ఈరోజు ఏంటి వీళ్ళు? ఒప్పించడం చేత కాదు. ఏమండి ఈరోజు సోషల్ మీడియాలో మీకు తెలుసు కానీ డిబేట్లు చాలా వరకు డిబేట్లు జరిగాయి. అటు హైందవుల్ని, ఇస్లాం వాళ్ళని కూర్చోబెట్టి క్రైస్తవులు డిబేట్లు ఏది నిజమని తేల్చారు చెప్పండి మీరు? ఏమండి ఏది నిజమని తేల్చారు? ఏది నిజం తేల్చలేదు. వాళ్ళది వాళ్ళకి రైట్, వీళ్ళది వీళ్ళకి రైట్. మరి ఈ మాత్రం దానికి డిబేట్ ఎందుకురా? ఎందుకు డిబేట్ అంటే? ఆ తరపున ఉన్న వర్గానందరినీ రెచ్చగొట్టడానిక, ఈ తరపున వర్గానందరినీ రెచ్చగొట్టడానికి? మీరు బాగానే మాట్లాడుకున్నారు మైకుల్లో. వీళ్ళిద్దరూ మైకుల్లో బాగానే మాట్లాడుకుని అయిపోయిన సెకండ్ ఇచ్చుకున్నారు, కౌగులించుకున్నారు. కానీ వీడి వెనకాతలు అమాయక జనం, వీళ్ళు వెనకాతలు అమాయక జనం బయటకు వచ్చి కొట్టుకున్నారు వీధుల్లో. ఏం చేయాలి ఇప్పుడు? అంటే శత్రుత్వాన్ని రెచ్చగొట్టి వదిలేశారు. తప్పు కదా. వాళ్ళు మన